श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం 9వ అధ్యాయం స్వామి సేవకులు అనేటువంటి అధ్యాయాన్ని నిన్న మొదలుపెట్టాం. మనం నిన్న ఏం చదువుకున్నామంటే వక్కెమ్మ అనే భక్తురాలకి ఉన్న చక్కటి సంస్కారాల గురించి మనం నిన్న చాలా విషయాలను చదువుకున్నాం. ఒకసారి తులసవ్వ అనే ఆవిడ అంటే మామూలుగా ఆవిడ ఏం చేస్తుందంటే స్వామికి గంజి పోయడం అనేది జావ పోయడం అనేది ఆవిడ సేవ అనమాట. అయితే ఆ రోజు నేను ఇంకా స్నానం చేయలేదు, నువ్వు స్వామికి జావ పోయి అని వక్కెమ్మతో చెప్తే స్వామికి ఎప్పుడు ఆవిడ సేవ చేయలేదు. వక్కెమ్మ ఆవిడ ఏంటంటే మామూలుగా విస్తరాకులు కట్లు స్వామి భక్తులుగా అక్కడ సమర్పించుకుని ఓ చెట్టు కింద ఒక మూల కూర్చుని ఆవిడ ధ్యానం చేసుకునేది. అట్లా ఉండేది ఆవిడ. అప్పుడు ఆవిడ ఏమనుకుందంటే, అంతేకాక నేను మాల కులానికి చెందిన దాన్ని, ఆ సేవకు నేను తగనేమో అని చెప్పి ఆవిడ శంకించింది. వెంటనే స్వామి అన్నారట, రావక్కమ్మ భయం ఎందుకు, రేఖలో జావపోయి అని పిలిచారట. స్వామి పిలిచి పవిత్రమైన నడవడి శ్రద్ధాభక్తులే ప్రధానమని స్వామి నిర్ణయం. అంటే పవిత్రంగా ఉండాలి మన నడవడి, శ్రద్ధాభక్తులు ఆ మహాత్ముల పట్ల మనకి ఉండాలి. నిజానికి ఆమె తత్వం కూడా అలాంటిదేట. ఆవిడ అట్లనే ఉండేట, చక్కటి నడవడి ఉండేది ఆవిడకి. స్వామి పట్ల ఎంతో శ్రద్ధాభక్తులు ఉండేవన్నమాట. ఒకసారి అలాగే ఆవిడ నెల్లూరులో బస్టాండ్లో నిద్రపోతుంటే ఒక దొంగేమో ఆవిడ చెవికున్న కమ్మె విప్పుతూ ఉంటాడు, కుడి చెవికి విప్పుతూ ఉంటాడు. ఆవిడకి మెలకు వస్తుంది కానీ ఆవిడ మళ్ళీ పడుకున్నట్టుగా నటించి వాడి చేత రెండో చెవుది కూడా ఆవిడ తీయించుకుని వాడు పట్టుకుపోయేలాగా చేస్తుంది అనమాట ఆవిడ. అంటే తర్వాత అందరూ అడుగుతారు, ఏంటమ్మా అట్లా చేయడం ఏంటంటే, నాకంటే దరిద్రుడు వచ్చి కమ్మలు తీసుకుపోతున్నాడు కదా అని తీసుకొని ఇచ్చాను అందిట ఆవిడ. అలాగా ఆవిడకి అది కాకుండా ఒకసారి స్వామికి వక్కెమ్మ 99 వాకిళ్ళు ఎక్కాలని చీటీ రాయించారట. రాస్తే వెంటనే ఆవిడ స్వామి పాదాల మీద పడి, నన్ను అడవిలో ముష్టి చెట్టుగానైనా పుట్టించండి కానీ ఈ మనిషి జన్మ మాత్రం నాకు వద్దు అని చెప్పి ఆయన కరుణించమని ఆయన పాదాల మీద పడింట. ఆమె ఇక వచ్చేదే లేదని దేవునిపై ఆనపెట్టి చీటీ రాసివ్వయ్యా అని చీటీ రాయించారట. అంటే ఆవిడకి ఇంకా మరుజన్మ అనేది లేదని. ఆమెకి ఇంకేమి కావాలి, మరొకసారి వక్కెమ్మకు 9 కిరీటాలు ఉన్నాయి అని రాయించారట. అంటే ఆమెలో నవవిధ భక్తులు ఫలించాలని ఆశీర్వదించారట. అంటే ఎంత అసలు వక్కెమ్మలో ఎంత సంస్కారం ఉందో చూడండి. ఆవిడలో నవవిధ భక్తులు అనేవి ఉన్నాయని స్వామి అక్కడ చెప్పడం జరిగింది. ఇంకో జన్మ కూడా ఆవిడకి లేదన్నట్టుగా చెప్పారనమాట స్వామి. ఇలాగా ఎన్నో మనం అక్కడ చదువుకున్నాం మనం. ఇంకొక గొప్పటి అతను ఏంటంటే పాలకొండ సుబ్బారెడ్డి అని ఆయన చిన్నప్పటి నుంచి సద్గురువుని ఆశ్రయించాలని తప్పించేవాట. మనకు ఉంటుందండి అలాగే చిన్నప్పటి నుంచి సద్గురువుని ఆశ్రయించాలని చెప్పి. మన గురు చరిత్ర అయినా సరే మనం కష్టాలు కోరికలతో చదువుతాం తప్ప సద్గురువు కావాలి నాకు అని చెప్పి ఎక్కడైనా చదువుతామా? మనం పారాయణ అట్లా చేస్తామా సద్గురువు కావాలని చెప్పి? ఎవరో ఏదో చెప్తారు, ఏమండి గ్రంథం చదవండి మీకు కష్టాలు తీరితే కోరికలు తీరుతాయి అంటారు. అట్లా చదవడం అనేది మనం స్టార్ట్ చేస్తాం. అంతే తప్ప నాకు గురువు దొరకాలి నిజంగా అని చెప్పి పారాయణ చేసేవాళ్ళం ఏమో బహు తక్కువ. కానీ ఎవరిని సేవించాలో తెలియక నిత్యం భోజనంలో మొదటి ముద్ద సద్గురువు కని వదిలి రాత్రి సద్గురువు కోసం ప్రార్థిస్తుండేవాట. అతని సంస్కారం అంత గొప్పదో చూడండి. ఒకనాడు స్వామి ఇతనికి స్వప్న దర్శనం ఇచ్చి, నేను పెన్నబద్వేలు కొండ మీద ఉన్నాను సేవించు అన్నారు. అతను వారిని దర్శించి కొన్ని సంవత్సరాలు విడవక సేవించాడు. అలాగా స్వామి అతన్ని రప్పించుకున్నారనమాట. ఈరోజు మిగిలింది మనం చదువుకున్నాం.
ఇది కూడా మనం చెప్పుకున్నామండి, నేను మర్చిపోయాను. రోసిరెడ్డికి కాలుకి గాయమై చీము పడుతుంది. ఎంత చెప్పినా సరే మందు వేసుకోమన్నా అతడు వేసుకోడు. నేను అన్నం నీళ్ళు లేకుండా భిక్ష చేసుకున్నప్పుడే నాకు చిన్న పుల్లైనా గుచ్చుకోలేదు, ఇది స్వామి నా కర్మ కడిగేసేందుకే ఇట్లా పడదోశారు, ఈ గాయం అయ్యేలా చేశారు, పోగొట్టాలంటే ఆయనే పోగొడతారు, ఏ మందులు అక్కర్లేదు అనుకుంటాడు. లేకుంటే మందు వేసినా నాకు అది నయం కాదు అంటాడు. ఆ గాయమేమో చూసేవారికి బాధగా అనిపించి స్వామి విభూతైనా పూసుకోమంటారు. మీరంత భరించలేకుంటే నన్ను ఆశ్రమంలోంచి బయటికి గెంటేయండి అంటాడు, కానీ అది పూయించుకోడు. అట్టి విశ్వాసానికి ఓరిమికి మించినది ఇంకా మందేముంటుందా అని రాశారు మాస్టర్ గారు. వారం రోజుల్లోగా చీము వాపు నొప్పి మాయమైపోయాయట, తగ్గిపోయాయట. స్వామి పట్ల అతనికి ఉన్న విశ్వాసం అలాంటిదన్నమాట. మనం ఇట్లా చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట ఎంత వాళ్ళు విశ్వాసంతో, ఓరిమితోటి, భక్తితోటి ఎట్లా సేవించుకున్నారు మహనీయులు అనేది ఇది చదువుకుంటున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఏమైనా లోపాలు అట్లాంటివి ఉన్నవి ప్రస్తావించినప్పుడు మనం అట్లాంటి లోపాలు మనలో ఉండకూడదు, ఉంటాయన్నమాట, ఉండకూడదు అనేదాన్ని మనం సవరణ చేసుకోవచ్చు. అది అందుకోసం ఇవన్నీ చాలా అవసరం. వాళ్ళు ఎంత ఉత్తమంగా సేవించుకున్నారో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఈరోజు సత్సంగంలో మిగిలింది మనం చదువుకుందాం. స్వామి వద్ద సెలవు తీసుకుని వేలూరు సుబ్రహ్మణ్యం బస్సు దగ్గర నిలబడ్డాడు. ఇంతలో స్వామి నడిచి వచ్చి, అయ్యా నీకు కనకము వంటి కాలం వస్తుంది, నీకు చీటీ రాయించి ఇచ్చినా గుర్తించలేవు, నేను వచ్చి నీకు ఆ స్థలం చూపించాలి అని చెప్పారు. అది ఎక్కడ ఉన్నదని అడిగితే తలుపూరులో ఎగువ వాళ్ళింటికి పడమరగా ఉన్నది, నేను చెబితే ఆ ఇల్లు కూడా నీదవుతుంది, నీవక్కడ కాపురం ఉండు అన్నారు. స్వామితో కలిసి వెడితే తలుపూరులోని బంధువులంతా తాను పిచ్చి వెంకయ్యతో తిరుగుతున్నాడనుకుంటారేమోనని వెనకాడుతూనే పైకి మాత్రం ఒప్పుకున్నాడు. ఇదొక చిత్రమైన లీల. స్వామి వద్ద స్వామి దగ్గరికి వచ్చి సెలవు తీసుకుని వేలూరు సుబ్రహ్మణ్యం అనే భక్తుడు బస్సు దగ్గర నిలబడ్డట వెళ్ళిపోవడానికి. ఇంతలో స్వామి నడిచి వచ్చారట. అక్కడికి వచ్చి, అయ్యా నీ కనకము వంటి కాలం వస్తుంది, బంగారం లాంటి కాలం వస్తుంది నీకు అని చెప్పారట. నీకు చీటీ రాయించి ఇచ్చినా గుర్తించలేవు, నేను నీకు చీటీ రాసి ఇచ్చినా నువ్వు దాన్ని గుర్తించలేవు, నేను వచ్చి నీకు ఆ స్థలం చూపిస్తాను, ఒక స్థలం ఉంది నీకు వచ్చి దాన్ని చూపిస్తానని చెప్పారట. అది ఎక్కడ ఉన్నదని అడిగితే తలుపూరులో ఎగువ వాళ్ళింటికి పడమరగా ఉన్నది చెప్పారట. ఎక్కడుందో నేను చెబితే ఆ ఇల్లు కూడా నీదవుతుంది, నీవక్కడ కాపురం ఉండను, నేను చెప్తే ఆ ఇల్లు నీదైపోతుంది, నువ్వు అక్కడే ఉండు అన్నారట. స్వామితో కలిసి పెడితే అక్కడ బంధువులు, అక్కడ ఆ తలుపూరులో అతని బంధువులు ఉన్నారు. వాళ్ళంతా తన్ని పిచ్చి వెంకయ్యతో తిరుగుతున్నాడు అనుకుంటారేమో అని వెనకాడుతూనే పైకి మాత్రం ఒప్పుకున్నాడు. పైకి మాత్రం అలాగే స్వామి అన్నట్టు, రండి స్వామి మీతో వస్తాను అన్నట్టు, కానీ లోపలేమో అతనికి ఇలాంటి అభిప్రాయం ఏంటంటే పిచ్చి వెంకయ్యతో తిరుగుతున్నాను అని చెప్పి నా బంధువులంతా నన్ను అనుకుంటారు అనేటువంటిది భావన అతని మనసులో ఉంది. నీకేమీ పర్వాలేదు అని చెప్పి అతనితో ఒప్పుకున్నాడు. వెంటనే స్వామి, అయ్యా పిచ్చి వెంకయ్య మీదనే చెప్పు, నీకేమీ పర్వాలేదు అని చెప్పి అతనితో నెల్లూరుకు వచ్చి తలుపూరు బస్సులో కూర్చున్నారు. అన్నట్టు స్వామి, అయ్యా పిచ్చి వెంకయ్య మీదనే చెప్పు, ఏం జరిగినా ఈ పిచ్చి వెంకయ్య మీదే చెప్పు అని చెప్పారట. తెలిసి అతను ఏమనుకుంటున్నాడు లోపల, నీకేం పర్వాలేదు అని చెప్పి అతనితో పాటు నెల్లూరుకు వచ్చి తలుపూరు బస్సులో కూర్చున్నట్టు. కానీ అతని భావం మారలేదు, అతనికి అదే భావం ఉంది, ఈ పిచ్చి వెంకయ్యతో తిరుగుతున్నానని చెప్పి నా బంధువులు అనుకుంటారు. అప్పుడు ఎలా ఉంటుందండి, అంతటా ఆయన తీసుకెడుతున్నా సరే ఆయన మీద మనసు నిలపలేనటువంటి పరిస్థితి ఉంటుంది. నా బంధువులు ఏమనుకుంటారు. అతని భావం మారలేదు స్వామి అన్నా సరే. అతను తన భార్యతో పాటు బస్సు దిగి, స్వామి మీరు ముదిగేడుకు పోండి, నేను నెల్లూరులో నా బంధువుల ఇంటికి పోవాలి అన్నాడు. సరే బస్సు దిగి అన్నట్టు, స్వామి మీరు ముదిగేడుకి వెళ్ళండి, నేను నెల్లూరులో మా బంధువుల ఇంటికి వెళ్ళాలన్నట్టు. ఆయన వేళ్ళు లెక్కించుకుంటూ అతి దీనంగా, అయ్యా నేను నీ కోసం వస్తే నీవు దిగిపోతుంటావే, నీకు అన్నం చేసి పెట్టే ఆమెకు ఎడమ కాలుకు గడ్డ వచ్చేట్లుంది,
మద్రాసు ఆసుపత్రికి పోవలసి వస్తుంది. నీవు నెల్లూరు రంగనాయకుల దేవస్థానానికి వెళ్ళి అక్కడ పావలా ఇస్తే ప్రసాదం పెడతారు. 3 పూట్ల అన్నం ఆమెకు పెట్టు, దేవుడు కొంత జబ్బు తగ్గిస్తాడు అన్నారు. కానీ అతడు ఆయన మాటలు లెక్క చేసే స్థితిలో లేడు. అతని కోసమని స్వామి బస్టాండ్కి వచ్చి పాపం చూడండి అసలు ఎక్కించుకొని తీసుకొచ్చి నేనుంటే నీకు అంతా బంగారమే నీకు అని చెప్పి చూడండి అతను శ్రేయస్సు కోరుకున్నాడు స్వామి. అతను మాత్రం ఎంత శంకతో ఉన్నాడో చూడండి, అసలు ఎట్లా బిహేవ్ చేశాడో చూడండి. ముందు ఏం చేశాడు, ఆ శంక వల్ల తన బంధువులు ఏమనుకుంటారో ఈయనతో వెళ్తే అనేటువంటి శంక. దాంతో ఏం చేశాడు అతను, మీరు ముదిగేడుకి వెళ్ళిపోండి స్వామిని, అదా మీరు వెళ్ళిపోండి ముదిగేడుకు, నేను నెల్లూరులో మా బంధువుల ఇంటికి వెళ్తాను అన్నట్టు. ఆయన వేళ్ళు లెక్కించుకుంటూ అతి దీనంగా, అయ్యా నేను నీ కోసం వస్తే నీవు దిగిపోతుండావే. ఆయన అన్నారు, ఏంటయ్యా నీ కోసం నేను వచ్చాను, నువ్వు దిగిపోతున్నావే రాకుండా. నీకు అన్నం చేసి పెట్టే ఆమెకు ఎడమకాలకు గడ్డ వచ్చేట్లుంది. నీకు అన్నం వండి పెడుతుంది కదా ఆవిడకి ఎడంకాలకు గడ్డ వచ్చేలా ఉంది. మద్రాసు ఆసుపత్రికి పోవాల్సి వస్తుంది, నువ్వు మద్రాసు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు నెల్లూరు రంగనాయకుల దేవస్థానానికి వెళ్ళి అక్కడ పావలా ఇస్తే ప్రసాదం పెడతారు. 3 పూట్ల అన్నం ఆమెకు పెట్టు, దేవుడు కొంత జబ్బు తగ్గిస్తాడని చెప్పారట. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకుని 3 పూట్ల ఆవిడకి ఆ ప్రసాదమే పెట్టు, ఆవిడకి దేవుడు తగ్గిస్తాడు జబ్బు అని చెప్పారట. కానీ అతడు ఆయన మాటలు లెక్క చేసే స్థితిలో లేడు. అతను అసలు ఆ మాటలు వినే స్థితిలో కూడా లేట. 1 పూట మాత్రమే స్వామి చెప్పినట్టు చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. సరే ఏదో స్వామి చెప్పారు కదా అని చెప్పి 1 పూట చేసేట స్వామి చెప్పినట్టుగా. తర్వాత స్వగ్రామం వెళ్ళిపోయాడు. అంటే అతని భార్యకే, నీకు అన్నం చేసి పెట్టే ఆమెకు అంటే అతని భార్యకి, ఎవరు భార్య కదా వండి పెట్టేది, ఏదో అన్నారులే ఈయన, అంటే ఇతనికి కూడా పిచ్చి వెంకయ్య అన్నట్టుగా ఆ భావన ఉన్నట్లుంది కాస్త. సరే ఏదో చెప్పారులే ఈయన అని చెప్పి వెళ్ళి 1 పూట మాత్రం గుడిలోంచి ప్రసాదం తీసి ఆవిడకి పెట్టాట, 1 పూటే. తర్వాత ఇద్దరు వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. 2 నెలల తర్వాత అతని భార్యకు ఎడమకాలిపై గడ్డ లేచింది. స్వామి చెప్పినట్టుగానే 2 నెలలకు ఆమె అతని భార్య ఎడంకాల మీద గడ్డ వచ్చింట. ఎంత శ్రేయస్సు కోరుకుంటారో చూడండి మహాత్ములు. కానీ ఇతను ఎలా చేశాడో అసలు దారుణంగా ఉంది చూడండి. అసలు మద్రాసులో ఆపరేషన్ చేయవలసి వచ్చింది. స్వామి చెప్పినట్టుగానే మద్రాసులో ఆవిడకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అందుకు ఆ రోజుల్లో 500 రూపాయలు అయ్యింది. అప్పట్లోనండి ఎప్పుడో 500 రూపాయలు ఖర్చు అయిందిట. నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము, అంతే కదండి. ఏమైంది, ఆ నెల్లూరులో దిగాడు, అక్కడికి వెళ్ళి కాస్త 3 పూట్ల ఆవిడ పెట్టుండుంటే 3 రోజులు ఆవిడకి ఆ గడ్డ వచ్చేదే కాదు స్వామి చెప్పినట్టు చేస్తే. కానీ అతను చేయలేదు. వెళ్ళి మద్రాసు వెళ్ళి ఆవిడ బాధ అనుభవిస్తోంది పాపం. మద్రాసు వెళ్ళి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు, ఇటు డబ్బులు కూడా వదిలేయి. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము అన్నారు. కొంతకాలానికి ఆమె మోకాలకు మరలా నొప్పి వచ్చింది. సరే ఏదో ఆపరేషన్ చేశారు, అయ్యింది, ఇంటికి వచ్చింది ఆవిడ. మళ్ళీ కొంతకాలానికి ఆవిడకి మోకాలకు మరలా నొప్పి వచ్చింది. ఆ విషయమే స్వామి, అయ్యా వీరరాఘవ స్వామి గ్రామదేవత బంగారమ్మ కొంతే తగ్గిస్తారు. పూర్వము ఈమె కరివేడిలో ఒక మగవాడుగా ఉండేది. ఒకరోజు ఆవు అతని ఇంట్లో తింటుంటే రోకలి బండతో కొట్టింది. అసలు ఆవిడకి ఎందుకు వచ్చింది ఆ గడ్డ అని చెప్తున్నారు స్వామి. అయ్యా వీరరాఘవ స్వామిను గ్రామదేవత బంగారమ్మ కొంతే తగ్గిస్తారు. వాళ్ళు కొంత బాధని వాళ్ళు తగ్గించగలరు, అంతా తగ్గించరు. ఎందుకంటే పూర్వం ఆవిడ అంటే పూర్వ జన్మలో ఆవిడ కరివేడిలో ఒక మొగాడుగా ఆవిడ ఉండేది, ఒక మొగ జన్మ అనమాట ఆవిడది. ఆ రోజుల్లో ఆవుట అతని ఇంట్లో తింటుంటే రోకలి బండతో కొట్టింట ఆవుని, తింటోందని చెప్పేసి. అందుకని పూర్తిగా తగ్గలేదు అన్నారు. ఆ పాపం వలన ఆవిడకి ఆ వ్యాధి పూర్తిగా తగ్గలేదు. అదే నిజమైంది. మొదట ఆయన చెప్పినట్లు 3 పూటలు రంగనాయకుల స్వామి ప్రసాదం పెట్టించి ఉంటే కర్మ కంటే సద్గురు ఆదేశం బలవత్తరమైనది. అలా ఇందా చెప్పుకున్నాం కదా, అలా పెట్టించుంటే ఆయన ఆదేశం ప్రకారం ఆవిడికి అసలు వచ్చేదే కాదు. కర్మ కంటే సద్గురువు ఆదేశం
బలవత్తరమైనది అని చెప్పారు. కర్మని కూడా ఆ సద్గురువు ఆదేశం అనేది మార్చేయగలుగుతాం అది అని చెప్పారంటే గుర్తుపెట్టుకోవాలి. నేను అండర్లైన్ చేసుకుందామంటే పెన్ను రాయట్లేదు. కానీ ఆయన రక్షణ పొందగలగాలంటే వారి ఆజ్ఞకు మన సొంత ఆలోచనలు అడ్డు రాకుండా చూసుకోవాలి. చూసారండి, చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఆయన రక్షణ మనం పొందగలగాలంటే వారి ఆజ్ఞ ఉంటుంది చూసారా, దాన్ని పాటించాలి. అంతేగాని దాంట్లో మన సొంత ఆలోచనలు పెట్టుకొని అలా చేసుకోకూడదు అస్సలు. ఏదేమైనా వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా చేస్తే తగ్గుతుందా, ఇట్లాంటి అనుమానాలు అసలు ఉండకూడదు. చెప్పింది చేయడమే విశ్వాసంతో. ఆ కర్మ అంతా నశించిపోతుంది. అప్పుడు విశ్వాసము లేకున్న ఆశకు అంతేముంది. సుబ్రహ్మణ్యం తన చేలో నీరు ఎక్కడ పడుతుందో చెప్పమన్నాడు. అసలు ఇంతకీ ఇతను ఎందుకు వెళ్తున్నారు స్వామి దగ్గరికి అంటే ఆశ, ఏదో వస్తుందన్న ఆశ. కానీ చెప్పింది మాత్రం చేయడు. అలాంటి విశ్వాసం లేదు స్వామి మీద. ఏదో వస్తుంది, ఈయనకి దండాలు పెడుతుంటే ఏదో వస్తుంది. మనమే గుడికి వెళ్తాం, ఎందుకు వెళ్తున్నాం మనం ప్రశ్నించుకోవాలి. దేనికి వెళ్తున్నాం గుడికి? ఈ సుబ్రహ్మణ్యం పరిస్థితి కూడా అదే. సుబ్రహ్మణ్యం మనమే, వేరు కాదు, గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం లేకున్నా ఆశకు అంతేముంది. ఆశ మనం అంతే, గుడికి వెళ్ళిన ఆయన చేసిన ఆశ మనకి. సుబ్రహ్మణ్యం తన చేలో నీరు ఎక్కడ పడుతుందో చెప్పమన్నాడు స్వామిని అన్నట్ట. నా చేలో నీరు ఎక్కడ పడుతుంది స్వామి అని అడిగట. స్వామి దయతో, అయినా ఆయనకి దయే, విశ్వాసం లేని వాడి పట్ల కూడా దయతో అతని చేలోకి వెళ్ళి 4 వైపులా తంబూర వాయించి, అయ్యా ఈ చేలో నీళ్ళే లేవు, పక్కన 1/2 ఎకరాలలో 84 ఎకరాలకు సరిపడ్డ నీరు ఉన్నది, అది కొని బావి త్రవ్వి అర్ధభాగం ఎవరికైనా ఇవ్వు, ఈ బావి తవ్విన వారెప్పుడు నీడన ఉండి జీవిస్తారు, ఈ పొలం అమ్మకుంటే బంగారం పండుతుంది అన్నారు. ఆశ అయితే ఉన్నది కానీ విశ్వాసం ఏది? అతడు ఆ పొలం అమ్మేసి ఇప్పుడు చింతిస్తున్నాడు. స్వామి చెప్పారు, ఎంత చక్కగా ఏం చెయ్యాలో కూడా ఎంత వివరంగా చెప్పారో చూడండి. అతనికి స్వామితో చెప్పాట అతను, నీళ్ళు ఎక్కడ పడతాయని అడిగట. అడిగితే స్వామిట అతని చేలోకి వెళ్ళి 4 వైపులా తంబూర వాయించారట. వాయించి, అయ్యా ఈ చేలో నీళ్ళే లేవు, ఈ చేలో నీళ్ళు లేవు అని చెప్పేశారు. నీళ్ళు పడవు, నువ్వు తవ్వించిన పడవు, లేవు. పక్కన 1/2 ఎకరాల్లో 84 ఎకరాలకు సరిపడ్డ నీరు ఉన్నది. పక్కన 1/2 ఎకరం ఉందట, అందులో 84 ఎకరాలు సరిపడ నీరు, పుష్కలంగా నీరు ఉందన్నమాట. అది కొని బావి త్రవ్వు, అది కొని బావి తవ్వించుకో, అక్కడ తవ్వించుకొని అర్ధభాగం ఎవరికైనా ఇవ్వు, అందులో సగభాగం ఎవరికైనా ఇచ్చేసే అప్పుడు అని చెప్పారట. ఈ బావి తవ్విన వారు ఎప్పుడు నీడన ఉండి జీవిస్తారు, అంటే వాళ్ళకి బాగుంటుంది ఈ బావి తవ్విన వాళ్ళకన్నా. ఈ పొలం అమ్ముకుంటే బంగారం అమ్మకుంటే బంగారం పండుతుంది, ఈ పొలం అసలు అమ్మకుండా ఉంటే కనుక నీకు బంగారమే పండుతుంది అని చెప్పారట. ఆశ అయితే ఉంది కానీ విశ్వాసం ఏది? అతనికి ఆశ ఉంది కావాలని, కానీ స్వామి చెప్పినట్టు చేసేటువంటి విశ్వాసం లేదు, ధైర్యం లేదు. ఏమో ఏం చెప్తున్నాడు ఈ పిచ్చి వెంకయ్య అన్నట్టు. అతడు ఆ పొలం అమ్మేసి ఇప్పుడు చింతిస్తున్నాడు. ఆ పొలం అమ్మేశాడు, చక్కగా వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి మహాలాభం. తర్వాత బాధపడ్డట్టు. ఇతను అన్నీ అలాగే ఉన్నాయి చూడండి. అంటే విశ్వాసం లేని వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది. సద్గురువు ఆజ్ఞని పాటించి తీరాలి. మన శ్రేయస్సు కోసం ఎవరు ఏం చెప్పినా మనం బాగుండాలనే కదా. అది రోసిరెడ్డి వృద్ధాప్యంలో స్వామి సేవ చేస్తుంటే ఈ ముసలాడు పని పాట లేకుండా దండగా తిండి తింటున్నాడు అన్నారు. రోసిరెడ్డికి కష్టమేసి తాను విషము మిరింగి చచ్చినా మేలనుకున్నాడు. రోసిరెడ్డి అంటే అతనికి వృద్ధాప్యంలో స్వామి సేవకుడు, ఇతను స్వామి సేవ చేస్తుండేవారట. అప్పుడు అన్నారట, ఈ ముసలాడు పని పాట లేకుండా దండక తిండి తింటున్నాడు అన్నారట. ఏ పని పాట లేదు ఈ ముసలాడికి, దండక తిండి తింటున్నాడు అని అనుకుంటున్నారు అక్కడ. రోసిరెడ్డికి కష్టమేసి తాను విషము మింగి చచ్చినా మేలనుకున్నాడు. చిచ్చి ఇట్లా మాటలు పడే కన్నా నేను ఏ విషం మింగో చచ్చితే నయ్యము
అని చెప్పి అనుకున్నాడు. ఆ రాత్రి స్వామి మోకాళ్ళు ఒత్తించుకుంటూ ఎవరో ఏమో అన్నారని పోవాలంటావా? స్వామికి తెలియందే ఉందండి. స్వామి మోకాళ్ళు ఒత్తించుకుంటూ అన్నారట, ఎవరో ఏదో అన్నారు, దానికి పోవాలనుకుంటావా నువ్వు అన్నారట. భిక్ష తెచ్చుకుంటూ ఇక్కడే ఉండు అన్నారట. భిక్ష చేసుకో, ఇక్కడే ఉండు అని చెప్పారట. ఆయనకు తెలియనిది ఏమున్నది? మరొకప్పుడు స్వామి 5 రోజులు అన్నం తినకుండా ఉండేవారెవరో చూపించు అన్నారు. ఎవరో ఎందుకు, నేనే ఉంటాను అని చెప్పి రోసిరెడ్డి ద్రవాహారంతో ఉన్నాడు. చూడండి అసలు ఎంత విశ్వాసం చూడండి అతనికి. 5 రోజులు అన్నం తినకుండా ఉండేవాళ్ళు ఎవరో చూపించన్నారట. ఎవరో ఎందుకు స్వామి, నేనే ఉంటానని చెప్పి అతను తినకుండా ద్రవాహారంతో 5 రోజులు ఉన్నట్టండి. కొన్నాళ్ళు శని సోమవారాలు ఉపవసించి మిగిలిన రోజులు ఒంటిపూట భోజనం చేసేవాడు. అతను శనివారం సోమవారం ఏం తినేవాడు కట్ట, మిగతా రోజులంతా అతను ఒక్క పూట భోజనం చేసేవాట. అన్నం పూర్తిగా మాని పాలు అటుకులు తింటూ ఆశ్రమానికి భిక్ష చేసేవాడు. అన్నం కూడా పూర్తిగా మానేసి పాలు అటుకులు తింటూ అతను భిక్ష చేసేవాట. ఇదంతా ఏంటంటే ఒక సాధన అండి, సాధనగా చేసుకునేవాడు అనమాట అతను. అంటే ఆ తినడము ఆ టైం కూడా ఇంకా వేస్ట్ అనమాట. అది కూడా స్వామి స్మరణలో ఉండొచ్చు మిగతా టైం అంతా. అలాగా కొద్దిగా తింటూ హాయిగా స్వామి సేవ చేసుకోవడం అనమాట. అలాగే ఒకరోజు స్వామి, అయ్యా నీ గ్రామం వెళ్ళి నిమ్మ చెట్టు పెట్టిరా అన్నారు. రోసిరెడ్డి తన గ్రామం వెళ్ళాడు, కానీ ఇంట్లోని వారు నువ్వు చెట్లు వేసిపోతే వాటిని చూడడం మా వల్ల కాదు అన్నారట. అప్పుడు మీ గ్రామం వెళ్ళి నిమ్మ చెట్టు వేసిరా అని చెప్పారట. సరే తన గ్రామానికి వెడితే వాళ్ళేమో ఇంట్లో వాళ్ళు తిట్టారట. ఏమని తిట్టారట? నువ్వు చెట్లు వేసిపోతే వాటిని చూడడం మా వల్ల కాదు అన్నట్టు. చెట్టు వేసి అతను వెళ్ళిపోతాడు కదా, మిగతాదంతా చూసుకోవాల్సింది వీళ్ళే కదా, నీళ్లు పోయడము దాని సంరక్షణ అంతా వాళ్ళే చేయాలి కదా ఇంట్లోని వాళ్ళు విసుక్కున్నారు. అయినా అతడు స్వామిపై విశ్వాసంతో సొమ్ము అప్పు తెచ్చి నిమ్మ చెట్లు తెచ్చి స్వామి దగ్గరకు వచ్చాడు. అతడు, స్వామి నాపై ఇలాంటి భారం పెట్టావేమిటి అని బాధపడుతుంటే, స్వామి తోటకు అమ్మాన్ని కాపలా ఉన్నది, అది 1,50,000 రూపాయల ఆస్తి, మీరు ఆ తోటలో కాపురం ఉండి ఆ ప్రదేశానికి సిరిమెళ్ళ అని పేరు పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు ఆ తోట 3 లక్షలకు అడుగుతున్నారు. చూడండి స్వామి ఎంత ఆలోచించి చెప్పారో చూడండి. అతను ఏం చేశాడు? చెట్లు తెచ్చి స్వామి దగ్గరకు వచ్చాడట. అంటే స్వామి అప్పు తెచ్చి ఆ చెట్లు కొనేసి వచ్చాడనమాట. తెస్తే అప్పుడు స్వామి అన్నారట, స్వామి దగ్గర ఇతను అన్నట్ట, నాపై ఇలాంటి భారం పెట్టారేంటి స్వామి, ఇదేంటి అని అడిగట్ట. బాధపడుతుంటే, తోటకు అమ్మడిని కాపలా ఉంది, అది 1,50,000 రూపాయల ఆస్తి, అది 1,50,000. మీరు ఆ తోటలో కాపురం ఉండి ఆ ప్రదేశానికి సిరిమెళ్ళ అని పేరు పెట్టుకోండి. ఆ తోటకి పేరు కూడా చెప్పారు పెట్టుకోమని. ఇప్పుడు ఆ తోట 3 లక్షలకు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ తోట నిమ్మ చెట్లు వేసిన నిమ్మ మొక్కలు వేశారు కదా, ఆ తోట ఇప్పుడు 3 లక్షలు, అప్పట్లో 3 లక్షలు అడుగుతున్నారట. అంతా చూడండి అసలు. తప్పులు చేస్తున్న భక్తులతో సాయిబాబా, నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అనేవారు. కాలి మీద బిడ్డ మల విసర్జన చేస్తే బిడ్డను నరుకుతామా, కాలు నరుక్కుంటామా, సహించవలసిందే కదా అనేవారు. స్వామి కూడా తమ పవిత్రమైన సన్నిధిని సద్వినియోగం చేసుకోకుండా కబుర్లు కలహాలతో కాలం వృధా చేసే సేవకులను కూడా సూక్ష్మంగా హెచ్చరించేవారు, కానీ తాము చెప్పినట్లు నడవమని నిర్బంధించేవారు కారు. మహాత్ముల దగ్గర ఎప్పుడు నిర్బంధన ఉండదండి, హెచ్చరిస్తారు, 1-2 సార్లు హెచ్చరిస్తారు అంతే. తప్పులు చేస్తున్న భక్తులతో బాబా కూడా అన్నారు. ఏమన్నారు? నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడిస్తాను. నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, నువ్వు వినలేదనుకో నీ కర్మకు నిన్ను వదిలేస్తాను అన్నారట. కాలి మీద బిడ్డ మల విసర్జన చేస్తే బిడ్డను నరుకుతామా? పడుకోపెట్టుకున్నాం కాలు మీద పసిపిల్లాడిని, వాడు మల విసర్జన చేశాడు అనుకోండి, ఏం చేస్తాం? బిడ్డను నరికేస్తామా లేకపోతే కాలు నరుక్కుంటామా కదా? అందుకని సహించవలసిందే కదా, సహిస్తాం కదా, ఏమని శుభ్రం చేసుకుంటాం అంతే. అలాగే స్వామి కూడా తమ పవిత్రమైన సన్నిధిని సద్వినియోగం చేసుకోకుండా కబుర్లు కలహాలతో కాలం వృధా చేసే సేవకులను కూడా సూక్ష్మంగా హెచ్చరించేవారు, కానీ తాము చెప్పినట్టు నడవమని నిర్బంధించేవారు కాదు. అలా కాలక్షేపాలు చేసేవారు
సన్నిధిలో, సాక్షాత్ స్వామి సన్నిధిలో. అలాంటి సేవకులని మీరు కాలం వృధా చేసే సేవకులని సూక్ష్మంగా హెచ్చరించేవారు. కానీ నేను చెప్పినట్టే మీరు ఉండాలని అటువంటి నిర్బంధన ఏమీ లేదు. వాళ్ళు తెలుసుకుని స్వామి చెప్పింది ఆచరిస్తే సరే, లేకపోతే లేదు. నిర్బంధన అనేది లేదు. వారి సేవకులు ఒకప్పుడు అలా కాలం వృధా చేసుకుంటుంటే అందరూ ముండలు రండలై ఉన్నారు, కానీ ఒక్క పైసా అయినా సంపాదిస్తున్నారా అని తమలో తామే పెద్దగా అనుకుంటుండేవారు. ఆయనలో ఆయన అనుకునేవారట కాలం వృధా చేస్తున్న వాళ్ళ గురించి. అందరూ ముండలు రండలై ఉన్నారు కానీ ఒక్క పైసా అయినా అంటే ఒక్క పైసా అంటే జ్ఞానం, భక్తి, ఇవన్నీ సంపాదిస్తున్నారా, అందరు ఎట్లా ఉన్నారు అని అనడం అనమాట. అని ఆయనలో ఆయన పెద్దగా అనుకునేవారట. ఎవరినైనా 1-2 సార్లు మాత్రం తల్లి కంటే అధికమైన ప్రేమతో మందలించేవారు. ఎవరినైనా సరే 1-2 సార్లు, ఎప్పుడైనా అంతేనండి. మహాత్ములు చేసి హెచ్చరిస్తారు, విన్నాం లేదా అంతే. మందలించేవారు, కానీ తల్లి కంటే అధికమైన ప్రేమతో మందలించేవారు. తల్లి కన్నా ఇంకా ఎక్కువగా ప్రేమతో అయినా మందలించేవారట. అంటే సామాన్యులమైన మనకే మన పిల్లలు బాగుండాలని ఉంటుంది కదండి. పిల్లలు చక్కగా ఉండాలనిపిస్తుంది మనకి, చెప్పిన మాట వినాలి, చక్కగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, ఇలా అనిపిస్తూ ఉంటుంది మనకే. సామాన్యులు మనకే అనిపిస్తూ ఉంటుంది లౌకికంగా తల్లిదండ్రులు. అలాంటిది భగవంతుడికి ఇంకెంత ఉండాలి కదా. అందుకనే తల్లి కన్నా అధికమైన ప్రేమతో మందలించేవారు. స్వామి ఎన్నిసార్లు హెచ్చరించినా తమ దురలవాట్లు మానుకోలేని సేవకునిపై కోపించి, ముండవై ఉన్నావు, పైసా నిలబెట్టుకుంటావా, అంతా లోకానికి ధారపోస్తున్నావు, కత్తితో పొడుస్తాను, ఏమనుకుంటున్నారు అని ఉగ్ర రూపం దాల్చారు. ఎన్నిసార్లు స్వామి చెప్పినా సరే దురలవాట్లు ఉన్నవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మానుకోలేకపోతే చాలా కోపించి ముండవై ఉన్నావు, పైసా నిలబెట్టుకుంటున్నావా, అంతా లోకానికి దారపోస్తానంటే వాళ్ళు అలా పోసేస్తూ ఉంటారు కదా. వాళ్ళ ఇటు పాపము పెరుగుతూ ఉంటుంది, ధనం పోతూ ఉంటుంది, ఎటు కాకుండా. కత్తితో ఒడుస్తాను, ఏమనుకుంటున్నారని ఉగ్రరూపం దాల్చారట. అతడు కొన్నాళ్ళ వరకు సర్దుకున్నాడు, కానీ తరువాత క్రమంగా తన పాత పద్ధతికి మళ్ళీనా స్వామి ఇక మందలించలేదు. కొన్నాళ్ళు బాగానే ఉండి మళ్ళీ ఆ వ్యసనాల్లో ఉన్నాడు. అయినా సరే స్వామి ఏమీ ఇక మందలించలేట. చెప్పారు అప్పుడు గట్టిగా, విన్నాడు, సరే లేతలే. అతడే ఆ సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు. చూసారండి, ఆ అర్హతను కోల్పోతారు, సన్నిధిలో ఉండే అర్హతను అంటే వీడి బుద్ధి అట్లా పనిచేస్తుంది అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతనే. ఒకసారి 2 సేవకులకు తగువ వచ్చి కలబడ్డాను. చూడండి, ఎంత సన్నిధిలో ఉన్నా జారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అంతా అంటిపెట్టుకుని ఉండడం అనేది ఎంతో కష్టమైంది. అంటే సంస్కారాలు మార్చుకుంటూ ఉంటేనే అంటిపెట్టుకుని ఉండగలుగుతారు మహాత్ములు. లేకపోతే ఎక్కడో ఏదో పాయింట్లో జారిపోవడమే. ఇంకా 2 సేవకులకు తగువ వచ్చి కలబడ్డారు. ఒకసారి 2 సేవకులకు ఏదో తగువ వచ్చి ఒకళ్ళ మీద ఒకడు కలబడ్డారట. ఒకడు గొడ్డలి తీసుకుంటే రెండో వాడు దాన్ని లాక్కుని మెడపై కొరికాడు. కొట్టేసుకుంటున్నారు వాడు లిటరల్గా. మొదటివాడు గ్రామస్తులతో చెప్పుకుంటే వారు వచ్చి కొరికిన వాడిని ఆశ్రమం నుండి తరిమివేయమని, లేకుంటే ఆశ్రమంలో శాంతి భద్రతలు లోపిస్తాయని స్వామికి మనవి చేసుకున్నారు. అప్పుడు ఏం జరిగిందట, ఒకడు గొడ్డలు తీసుకున్నట్ట, రెండో వాడేమో దాన్ని లాగేసుకుని మెడ మీద కొరికేసేట. మొదటివాడి మెడ మీద. మొదటివాడు గ్రామస్తులతో చెప్పుకున్నట్ట, ఇలా కొరికేశాడని చెప్పి. వారు వచ్చి ఆ కొరికేసిన వాడిని ఆశ్రమం నుంచి తరివేయండి, లేకుంటే ఆశ్రమంలో శాంతి భద్రతలు ఉండవు అని స్వామికి చెప్పుకున్నారట. అప్పుడు స్వామి, ఒకరిని పొమ్మనే కంటే మనము పోవడమే మంచిది కదయ్యా అన్నారట. సేవకులపై స్వామికి ఎంత ప్రేమో, తాము ఎంత అనారోగ్యంగానో బలహీనంగానూ ఉన్న తన బృందంలోని వారంతా భోజనం చేశాకనే స్వామి గంజి తాగేవారు. ఒకడు పోయే కన్నా మనం పోవడం నయమయ్యా అని చెప్పారట. అలానే ఆయన పొమ్మనేం చెప్పలేదు వాళ్ళకి. సేవకుల మీద స్వామికి ఎంతో ప్రేమట. ఆయన ఆహారం తీసుకోపోయినా, ఆయనకి ఆరోగ్యం బాగోపోయినా, బలహీనంగా ఉన్నా సరే వారంతా అక్కడ ఉన్న వాళ్ళంతా
గంజి తాగిన తర్వాత బృందంలోని వారంతా భోజనం చేసిన తర్వాతనే స్వామి గంజి తాగేవారట. వాళ్ళందరూ శుభ్రంగా భోజనం చేశాక సేవకులందరూ అప్పుడు ఆయన గంజి తాగేవారు. ఎంతకాలమైనా కట్టెలు కొట్టేందుకు వెళ్ళిన వారు తిరిగి వచ్చి భోజనం చేశాక ఆహారం తాకేవారు గారు, చేసేదాకా ఆహారం తాకేవారు కాదు. ఎంత లేట్ అయిపోయినా సరే, స్వామి కట్టెలు తెచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లేట్ అయినా సరే వాళ్ళు వెళ్ళి వచ్చి తిరిగి వచ్చాక వాళ్ళు భోజనం చేసేదాకాగే అప్పుడు ఆహారం ఆయన తీసుకునేవారు. ఎంతటి వర్షము లేక గాలివాన వచ్చినా ఆయన మాత్రం గ్రామస్తుల ఎండల్లో తలదార్చుకునేవారు కారు. ఎంత వర్షం రానివ్వండి, గాలివాన ఏదైనా రానివ్వండి, ఆయన ఎవరింటికి వెళ్ళి తలదాచుకోవడం అనేది ఉండేది కాదు, ఎవరింటికి వెళ్ళేవారు కాదు. తన సేవకులందరినీ ఇంట్లోకి పోయి తలదాచుకోమని తాము మాత్రం బయట చూరు కింద ఒదిగి కూర్చునేవారు. సేవకులను మాత్రం మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, బాగా వర్షం పడిపోతుంది, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళందరినీ పంపించేవారు. ఆయన మాత్రం వచ్చి ఊరు కింద అలా కూర్చునేవారు అనమాట. షిరిడీలో సాయిబాబా ఎప్పుడు వేప చెట్టు కిందనే కూర్చున్నట్లు, బాబా ఎప్పుడు వేప చెట్టు కింద కూర్చునేవారు కదా, అలాగే స్వామి కూడా ఒక చోట అట్లా మూల కూర్చున్నారు. వర్షానికి మసీదంతా తడిసిపోతున్నా ఆయన అక్కడే కూర్చుని భక్తులకు మాత్రం వసతి గృహంలో కానీ చావడిలో కానీ తలదాచుకోమనేవారు. బాబా కూడా అట్లా అక్కడే ఆయన కూర్చుని మీరందరూ వెళ్ళండి, వసతి గృహంలో కానీ మీ ఇళ్ళకి కానీ వెళ్ళిపోండి అని సేవ చేసుకునే భక్తులందరికీ ఆయన పంపించేసారు, అక్కడే కూర్చునేవారు బాబా. అలాగే స్వామి కూడా అన్నమాట. అందుకే కాబోలు స్వామి కోసం కట్టెలు కొడుతున్న ఎండిన బొంతజముడు మానులు తీసుకువచ్చేటప్పుడు సేవకులకు ఎన్నోసార్లు తేళ్ళు పాములు కనబడేవి కానీ ఒక్కసారైనా ఎవరిని కుట్టేవి కాదు. స్వామి కోసం కట్టెలు అవి తెచ్చి వీళ్ళు అడవిలోకి వెళ్ళేవారు కదా, తేళ్ళు పాములు ఇవన్నీ కనిపించేవట, కానీ వీళ్ళు ఎప్పుడు కుట్టలేటవి. ఒకరోజు బొంతజముడు చెట్టు నరుకుతున్న దశయ్య కంట్లో ఆ చెట్టు పాలు చిందేయి. ఒకసారి అతను బొంతజముడు చెట్టు కొడుతుంటే ఆ పాలు వెళ్ళి, దాని పాలు ఉంటాయి, ఆ పాలు వెళ్ళి అతని కంట్లో పడ్డాయట. వెంటనే స్వామి తమ చేత్తో అతని కళ్ళు నలిపి నీకు కొత్త కళ్ళు వచ్చిండ్లయ్యా అన్నారు. వెంటనే స్వామి అతని కళ్ళు నలిపారట, ఆ పడాయి కదా కళ్ళు నడిపారట. స్వామి నడిపి నీ కొత్త కళ్ళు వచ్చాయ్యా అన్నారట. ఇప్పుడు దశయ్య గారికి వయస్సు 75 సంవత్సరాలు అయినా కళ్ళద్దాల అవసరం లేకుండానే చక్కగా పుస్తకాలు చదువుతారు. చూడండి, ఆ పాలు కంట్లో పడ్డాయి, ఎంత విచిత్రంగా ఉంది చూడండి లీల. అతనేమో అప్పుడు కళ్ళు ఇట్లాగా స్వామి అతనికి రుద్ది నీ కొత్త కళ్ళు వచ్చాయ్యా అన్నారట. కొత్త కళ్ళు వచ్చాయి నీకు అన్నారట. ఇప్పుడు దశయ్య గారి వయసు 75 సంవత్సరాలు. ఆయనకి తర్వాత 75 సంవత్సరాలు వచ్చినా సరే ఆయనకి కళ్ళద్దాలు పెట్టుకోలేట, అసలు అవసరమే లేట. హాయిగా చదువుతారట పుస్తకాలన్నీ, ఆయన గ్రంథాలన్నీ చదువుతారట కళ్ళజోడు లేకుండానే. మనకు చూడండి అసలు 20 ఏళ్ళకేనో 30 ఏళ్ళకి కూడా పెట్టేసుకుని, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు కళ్ళద్దాలు. నాకు ఇప్పుడు లేకపోతే నేను గ్రంథం చదవలేనండి, కళ్ళద్దాలు లేకపోతే నేను చదవలేను. ఎక్కడైనా మర్చిపోయినా ఏమైనా నాకు చాలా భయం. నాకు చూడండి మన పరిస్థితి ఎట్లా ఉందో. స్వామి ఆశీస్సులతో అతనికి చక్కగా 75 ఏళ్ల వయసులో కూడా కళ్ళద్దాలు పెట్టుకోకుండా అంతలాగా ఆయన అనుగ్రహించారనమాట. సరే, ఇంకా మిగిలింది మనం రేపు చదువుకుందాం. ఇలా ఎన్నో అద్భుతమైన లీలలు మాస్టర్ గారి గ్రంథంలో మనకి పొందుపరిచారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.